కోల్గేట్ అనే టూత్పేస్ట్ మనందరికీ బహు సుపరిచితమైనదే. అయితే ఇది కేవలం పేస్ట్ పేరు మాత్రమే కాదు, ఇది ఒక వ్యక్తి పేరు కూడా. అతని పూర్తి పేరు విలియం కోల్గేట్. ఈ విలియం కోల్గేట్ ఒక బీదవాడు. ఈయన 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన కుటుంబం అంతా అమెరికా వచ్చి స్థిరపడతారు. ఈయన ఇంగ్లాండ్లోని కెంట్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన ఒక ఓడ కెప్టెన్ ద్వారా క్రీస్తు సువార్తను అంగీకరించి రక్షింపబడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. ఈ ఓడ నాయకుడు విలియం కోల్గేట్ కు కొన్ని సలహాలను ఇస్తాడు. అవేమిటంటే, మొదటిగా అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానము ఇవ్వు. రెండవది, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. మూడవది, నీ జీవితంలో ప్రతిరోజు దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ప్రతిరోజు ప్రార్థించు. నాలుగవది, నీకెంత కష్టమైనా దేవునికి దశమ భాగమును ఇవ్వు అని చెప్తాడు. ఈ 4 విషయాలే విలియం కోల్గేట్ విజయానికి రహస్యంగా మారతాయి. తన వ్యాపారంలో అభివృద్ధి అయ్యే కొద్దీ దశమ భాగమును కూడా ఎక్కువగా ఇస్తూ ఉండేవాడు. అతడు 10% నుండి 20% వరకు, 20% నుండి 30% వరకు పెంచుకుంటూ వచ్చేవాడు. చివరకు దేవుడు ఇతన్ని ఎంతగా అభివృద్ధి చేశారంటే 90% దశమ భాగమును ఇచ్చి 10% తన కొరకు వాడుకునేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఈనాటికి కోల్గేట్ సంస్థ పెద్ద సామ్రాజ్యంగా ఉంది. కోల్గేట్ ద్వారా తయారు చేయబడిన టూత్పేస్ట్ అయినా, షేవింగ్ క్రీమ్ అయినా, సోప్స్ అయినా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దేవునికి ఇచ్చి గొప్పగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఈ విలియం కోల్గేట్. ఈయన జీవితపు రహస్యము దేవునికి ఇవ్వడంలోనే ఉంది. అందుకే సామెతలు 11:24లో ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని.